ఇప్పుడు మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బిఏ, బీకామ్, బిఎస్సి అండ్ బీబీఏ చదివేటువంటి వాళ్ళు ప్రత్యేకించి సెకండ్ సెమిస్టర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సిలబస్ అనేటువంటిది కామన్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీ. దీనికి సంబంధించినటువంటి సిలబస్ యూనిట్ 1 గాను, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో ఫస్ట్ లెసన్ ఏమో యూలిసిస్, అది పోయిట్రీ అంటారు దాన్ని. నెక్స్ట్ వొకాబులరీ, ఇది గ్రామర్ పార్ట్, కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్. లెసన్ 3 వచ్చేటప్పటికి స్కిల్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇది కూడా గ్రామర్ కింద వస్తుంది. స్కిల్స్, ఇది కూడా గ్రామర్ పార్టేను, కొలికేషన్స్ అంటారు. యూనిట్ 2 వచ్చేటప్పటికి ప్రోజ్, దానికి సంబంధించి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్. తర్వాత నాట్ యెట్ టెక్స్ట్ అయినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్. గ్రామర్ సంబంధించిన స్కిల్స్ ఇక్కడ ఉంది, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, అందులో సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్లో ప్రోజ్ లెసన్ ద నైట్ ట్రైన్ డియోలి, పోయిట్రీకి సంబంధించి స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నోయి ఈవినింగ్. స్కిల్స్ గ్రామర్కి సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, మళ్ళా గ్రామరు నోట్ మేకింగ్ ఆర్ టేకింగ్, ఇది యూనిట్ 3. యూనిట్ 4 వచ్చేటప్పటికి పోయిటరీలో నైట్ ఆఫ్ ది స్కార్పియన్. స్కిల్స్ అంటే గ్రామర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్. స్కిల్స్ నోటీస్, ఏజెండా అండ్ మినిట్స్, అందులో 4th యూనిట్. 5th యూనిట్ వచ్చేటప్పటికి దానిలో నాన్ డీటెయిల్ టెక్స్ట్ ఏ నాస్టాలజియస్ డే, ఇక 3 కూడా గ్రామరేను. దీనిలో స్కిల్స్ ఫస్ట్ వచ్చేటప్పటికి కరికులం వైట్ అండ్ రెజ్యూమ్, స్కిల్స్ లెటర్స్, తర్వాత స్కిల్స్ ఈ కరస్పాండెన్స్. ఇది మొత్తం కూడా మనకి కంటెంట్ అని చెప్తూ ఉంటాం, లేక దాన్ని సిలబస్ అని కూడా చెప్తూ ఉంటాం. 5 యూనిట్స్ ఉన్నాయి మొత్తం. దానికి సంబంధించినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ పేపర్ ఎలా ఉంది, ఇప్పుడు చెప్పేటువంటి మోడల్ పేపర్ ఇది కంప్లీట్గా ఆంధ్ర యూనివర్సిటీకి చెందినటువంటిది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ సెమిస్టర్, ఇది మోడల్ పేపర్. టైం ఎంత అంటే 3 hours ఉంటుంది. దానిలో మ్యాక్సిమం మార్క్స్ మొత్తం కూడా 75 మార్క్స్ ఉంటాయి. 75 మార్క్స్ అనేటువంటిది ఫస్ట్ చూడండి, ఇక్కడ సెక్షన్ ఏ ఉంది, తర్వాత సెక్షన్ బి, ఈ రెండు కలుపుకొని మనకు మొత్తం మీద 75 మార్క్స్. సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 దానిలో 10 మార్క్స్, 2 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కోదానికి 5 మార్క్స్, 10 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 2లో మళ్ళీ కూడా 2 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కోదానికి 5 మార్క్స్, 10 మార్క్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, దానిలో ఒకే ఒక క్వశ్చన్ రాయాలి, ఒకదానికి 5 మార్క్స్. మొత్తం మీద ఇక్కడ 25 మార్క్స్. అంటే సెక్షన్ ఏ అనేటువంటి దానికి కంప్లీట్గా 25 మార్క్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ ఏలో ఎలాగా క్వశ్చన్స్ అడిగాడో వాటి యొక్క లెసన్ నేమ్స్ ఏంటో కూడా ఇక్కడ మనం చూద్దాం, తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1లో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఇక్కడ 3 క్వశ్చన్స్ ఏబిసి అని. దానిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హౌ డిడ్ రస్కిన్ బాండ్ మీట్ ఏ గర్ల్ ఇన్ ద ట్రైన్, ఇది క్వశ్చన్ అడిగాడు. దీనికి సంబంధించిన లెసన్ నేమ్ ఇక్కడ మనం రాసుకున్నాం, ద నైట్ ట్రైన్ అట్ డియోలి, అంటే నైట్ ట్రైన్ అట్ డియోలి అనే లెసన్ నుండి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ ఏ క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ మిస్టర్ జాన్, దీనికి సంబంధించిన లెసన్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్, ఇది. థర్డ్ క్వశ్చన్ చూస్తే వాట్ డిడ్ ద narrator సే యాజ్ టు హౌ అండ్ వై మిస్టర్ జాన్ అటెంప్టెడ్ సూసైడ్, ఇది కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ మేడ్ ఉండే ఇచ్చాడు. అంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అయినటువంటి బి కానీ సి కానీ ఈ 2 క్వశ్చన్స్ కూడా ఒకే లెసన్ సంబంధించి అడిగాడు. అంటే దీనిలో మనకి అంటే ఒకే లెసన్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఏ 2 వచ్చేటప్పటికి ఒకే ఒక లెసన్, అది నైట్ అయిన డియోలి, దీనికి సంబంధించి ఒక క్వశ్చన్. అంటే ఒక లెసన్లోనేమో ఒక క్వశ్చన్ అడిగాడు, ఇంకొక లెసన్లోనేమో 2 క్వశ్చన్స్ అడిగాడు. అది ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. దీనిలో వచ్చేటప్పటికి యూలిసిస్ అని అడిగాడు, చదువుతున్నది. హౌ డస్ యూలిసిస్ డిస్క్రైబ్ యథాకా అండ్ ఇట్స్ పీపుల్, వాట్ ఈస్ హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ సబ్జెక్ట్స్, ఈ క్వశ్చన్ యూలిసిస్ అనేటువంటి పోయం నుండి ఇవ్వటం జరిగింది. సెకండ్ వన్, బ్రింగ్ అవుట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మెటాఫర్ ఆఫ్ ఎ జర్నీ యాజ్ ది జర్నీ ఆఫ్
లైఫ్ ఇట్ సెల్ఫ్. దీనికి సంబంధించినటువంటి లెసన్ ఏమో స్టాపింగ్ బై వుడ్స్ అండ్ స్నోయి ఈవినింగ్. సి వచ్చినప్పటికీ కామెంట్ ద హార్స్ యాజ్ ఎ కంపెనియన్ టు ద లోన్ రైడర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ క్వైట్ వింటర్ ఈవినింగ్ ఇన్ ఎ డెజర్టెడ్ వుడ్లాండ్. ఇది కూడా సేమ్ లెసన్, స్టాపింగ్ బై వుడ్స్ అండ్ ఏ స్నోయి ఈవినింగ్. అంటే దీనిలో వచ్చేటప్పటికి సెకండ్ క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఉంటే దానిలో బి కానీ సి కానీ రెండు కూడా ఒకే లెసన్ ఇవ్వడం జరిగింది. ఆ లెసన్ పేరు స్టాపింగ్ బై వుడ్స్ అండ్ స్నోయి ఈవినింగ్. తర్వాత ఏకి సంబంధించి యూలిసిస్ ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ సంబంధించి 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాము. హౌ డిడ్ ఫ్లారెన్స్ నైటింగేల్ ఓవర్కమ్ ద హర్డిల్స్ అండ్ విన్ ద హార్ట్స్ ఆఫ్ ద సిక్ సోల్జర్స్. ఇది దీని యొక్క లెసన్ ఏమొచ్చేటప్పటికి ఫ్లారెన్స్ నైటింగేల్. బి ఇది రైట్ అబౌట్ ద మీటింగ్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్ అండ్ ద స్ట్రేంజర్. దీ లెసన్ ఎన్ ఆస్ట్రాలజర్స్ డే. ఇవి మొత్తం మీద అంటే ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఎన్ ఆస్ట్రాలజర్స్ డే నుండి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అంటే దగ్గరగా ప్రతి ఏ లెసన్ చదివినా కూడా దానిలో మీరు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కూడా తప్పనిసరిగా మీకు మార్క్స్ వస్తాయని. మొత్తం మీద 25 మార్క్స్. 25 మార్క్స్ అంటే 5 క్వశ్చన్స్ రాయాలి. 5 క్వశ్చన్స్కి 5 into 5 అంటే 5 జాబ్స్ వచ్చేటప్పటికి 25 మార్క్స్. దీంతో మనకి సెక్షన్ ఏ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు బి సంగతి చూద్దాం. బి వచ్చేటప్పటికి మొత్తం 50 మార్క్స్ ఉంటాయి. దీనిలో 4th ఏ. దీనిలో కరెక్షన్స్ అన్నాడు. కరెక్షన్ అంటే దీనిలో తప్పులు ఉన్నాయి, దానికి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని ఇక్కడ రాయమని. ఇక్కడ వాస్తవం ఇక్కడ సూటబుల్ అని రాయాలి. ఇక్కడ సూటబుల్ ఫిల్ ఇన్ బ్లాంక్స్ విత్ సూటబుల్. ఎందుకంటే బెటర్, గుడ్, బెస్ట్ అని ఇచ్చాడు. అంటే సూట్ అని ఇక్కడ రాయమని. ఇక్కడ కరెక్షన్ అని ఇచ్చాడు. సరే దానికి అలా రాసాడు. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఈ మూడింట్లో ఉండే సూట్ అక్కడ మనం రాయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి నో అదర్ మెటల్. ఇది కూడా దీనికి సంబంధించే కరెక్షన్ అనేటువంటి టాపిక్ కింద ఇచ్చాడు. వాస్తవాన్ని దీన్ని మనం ఏం చెప్పుకోవాలంటే సూటబుల్ అనేటువంటిది సరిపోయేది. ఓకే. బి వచ్చేటప్పటికి దీనిలో 1 word సబ్స్టిట్యూట్స్ అని ఇచ్చాడు. 1 word సబ్స్టిట్యూట్స్ అంటే ఒక వర్డ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి మీనింగ్ చాలా ఉంటుంది. అలాంటి వాటిని 1 word సబ్స్టిట్యూట్స్ అంటారు. దానికి 5 మార్క్స్ ఉంటాయి. దీనిలో కరెక్షన్ అనేటువంటి దానికి 2 మార్క్స్ ఇచ్చాడు. 1 word సబ్స్టిట్యూట్స్కి వచ్చేటప్పటికి 5 మార్క్స్. కొంతమంది స్టూడెంట్స్కి ఏం డౌట్స్ ఉంటాయంటే ఫిట్ టు బి ఈటెన్ యాజ్ ఫుడ్ బై హ్యూమన్ ఎలా ఇవ్వచ్చు ఇస్తాడంటే ఇచ్చాడు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఓకే వర్డ్ మనం రాయాలి. లేదా కొన్నిసార్లు వర్డ్ ఇస్తాడు, ఈ ఎక్కడైతే డిఫరెన్స్ ఇచ్చాడో అది కూడా మనం రాయాల్సి ఉంటుంది. అది ఎగ్జామ్ పేపర్ డిజైన్ చేసేవాళ్ళని బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు మొత్తం ఇచ్చాడు, మనం ఏం రాయాలంటే అక్కడ వర్డ్ మాత్రమే రాయాలి. 1 word మాత్రమే రాయాలి. అది బి. దానికి 5 మార్క్స్, 5 క్వశ్చన్స్ ఉంటాయి. సి వచ్చేటప్పటికి కొలికేషన్స్ అంటారు. కొలికేషన్ అంటే సూటబుల్ వర్డ్స్ అని. దీనిలో మొత్తం 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. దానికి 3 మార్క్స్. నెక్స్ట్ 5th వన్ స్కానింగ్. స్కానింగ్ అండ్ స్కానింగ్ చూడండి ఇక్కడ హౌ స్కానింగ్ ఈజ్ హెల్ప్ఫుల్. మొత్తం మీద స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేటువంటి లెసన్ నుండి 5th క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. దానికి 5 మార్క్స్. అంటే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ మీరు చదివినా కానీ తప్పకుండా 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మీకు 6th వచ్చేటప్పటికి రీడింగ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అంటే దీన్ని కాంప్రహెన్షన్ పేరు కూడా పిలుస్తూ ఉంటారు. దానికి 5 మార్క్స్. ముందు పారాగ్రాఫ్ ఇస్తాడు, ఇంతలో పారాగ్రాఫ్ ఉంటుంది. దాని కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ మొత్తం కూడా మనం పారాగ్రాఫ్ చదివి చేయవలసి ఉంటుంది. ఇది మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, అదే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. దాన్ని మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇవ్వటం జరిగింది, అంటే సెకండ్ సెమిస్టర్. దానికి 5 మార్క్స్. ఇప్పుడు బి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ప్రిపేర్ నోట్స్ అన్నాడు. అంటే నోట్ మేకింగ్ అనమాట. నోట్స్ అంటే ఇక్కడ నోట్ మేక్ అనేది మనం తయారు చేయాలి. దానికి 5 మార్క్స్ బిలో ఇచ్చాడు. నెక్స్ట్ 7th క్వశ్చన్లో ఏ ఎక్స్పాండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటూ ఏ పారాగ్రాఫ్. దీనికి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. దీని ఏమంటారంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అనేటువంటి పేరుతో బుక్లో ఇవ్వడం జరిగింది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్. ఇక్కడ 2 ఇచ్చాడు. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఈ రెండింటిలో ఒకటి రాస్తే సరిపోతుంది. దానికి 5 మార్క్స్. నెక్స్ట్ బి వచ్చేటప్పటికి ప్రిపేర్ ఎన్ ఎజెండా ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్. ఇక్కడ దీనికి సంబంధించి ఎజెండా ప్రిపేర్ చేయమన్నాడు. యు ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎ డిగ్రీ కాలేజ్. యు ఆర్ కాలింగ్ ఫర్ ఎ మీటింగ్ ఆఫ్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ విచ్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ 15 of this month.
ప్రిపేర్ అన్ ఎజెండా ఫర్ దిస్ మీటింగ్కి ఎజెండా ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి 5 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేటప్పటికి దీనిలో రైట్ ఏ లెటర్ ఆన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్, అంటే లెటర్స్ 2 ఇచ్చాడు, దానిలో ఒకటి రాయవలసి ఉంటుంది. ఆ ఒకదానికి 5 మార్క్స్ ఉంటాయి. ఏ లెటర్స్ ఇచ్చాడు దీనిలో? టు ది ప్రిన్సిపల్, ప్రిన్సిపల్కి లెటర్ రాయటం ఒకటి, రెండోది వచ్చేటప్పటికి టు ది మున్సిపల్ కమిషనర్. ఈ రెండు కూడా అఫిషియల్ లెటర్స్ అంటారు. ఆ 2 లెటర్స్ ఇవ్వడం జరిగింది, దానిలో ఒకటి రాయాలి, దానికి 5 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రిపేర్ ఏ కరికులం వైటే అన్నాడు. ప్రిపేర్ ఏ కరికులం వైటే, దీనికి సంబంధించి 5 మార్క్స్ ఇచ్చాడు, దాని అది. తర్వాత బీలో వచ్చేటప్పటికి 2 ఇచ్చిన చూడండి, 2 కూడా రాయాల్సి ఉంటుంది. అంటే కరికులం వైటే అనేటువంటి దానికి 5 మార్క్స్. బీలో వచ్చేటప్పటికి కవరింగ్ లెటర్ ప్లస్ ఇక్కడ ఏమొచ్చాడు లాస్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రిపేర్ ఏ రెజ్యూమ్ అన్నాడు, కనిపిస్తుంది ఇక్కడ మీకు రెజ్యూమ్. అంటే బీలో రాసినటువంటి రెజ్యూమ్ అనే దానికి మనం ఆన్సర్ చేయాలి, ప్లస్ బీలోనే ఫస్ట్లో రాసినటువంటి కవరింగ్ లెటర్, ఈ 2 రాస్తే మనకు 5 మార్క్స్ వస్తాయి. అది అక్కడ లెక్క. ఏదో వచ్చేటప్పుడు కరికులం బయట ఒకటే మాత్రమే రాయాలి, దాని 5 మార్క్స్. బీలో ఎన్నుకున్నట్లయితే బీలో 2 రాయాలి. దానిలో మనకి కవరింగ్ లెటర్, అదేవిధంగా రెజ్యూమ్, దానికి 5 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇది మొత్తం మీద దీన్ని మనం మోడల్ విధంగా చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కసారి చూడండి మొత్తం కూడా. ఇది కంప్లీట్గా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దానిలో కూడా సెకండ్ సెమిస్టర్కి చెందినటువంటి వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఇంగ్లీష్ సిలబస్ ఇది ప్యూర్గా. దీనిలో యూనిట్స్ 5 ఉంటాయి. దాన్ని మొత్తం మేము అనలైజ్ చేసుకున్నాము. 5కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ కూడా ఇక్కడ ఉంది. అది ఏ సెక్షన్ గాను బి సెక్షన్ గాను ఉంది. ఏ సెక్షన్కి 25 మార్క్స్, బి సెక్షన్కి 50 మార్క్స్ ఉన్నాయి. దీనికి మొత్తం కూడా టైం వచ్చేటప్పటికి 3 అవర్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు తెలుసుకున్నట్లయితే కొద్దిగా మీకు ఐడియా అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆన్సర్ యూనిట్ ఫాలోయింగ్ క్వశ్చన్ అంటే మొత్తం మీద సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఏబిసి, తర్వాత సెకండ్ క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. త్రీ క్వశ్చన్స్లో దీనిలో నుండి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను వీళ్ళు బట్టి ఈ యొక్క క్వశ్చన్స్కి అంటే ఒక్క లెసన్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ అయితే బాగుండదు అనేటువంటిది నేను ఆన్సర్ మీకు పెట్టాలనుకుంటున్నాను. దాన్ని కూడా త్వరలో మీకు 1 or 2 daysలో పెడతాను. దాన్ని మీరు చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు రస్కిన్ బాండ్, దానికి సంబంధించి నైట్ అండ్ టియర్లీ. దీనిలో ఒకే ఒక క్వశ్చన్ చదువుకునే విధంగా ఉన్నట్లయితే మీరు దానిలో ఏ క్వశ్చన్ మీరు వాళ్ళు ఇచ్చినా కానీ మీరు రాయొచ్చు అనమాట. అలాగే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ మేడ్, దీనికి సంబంధించి మళ్ళీ ఒకే ఒక క్వశ్చన్ ఇచ్చే విధంగా, అంటే దీనిలో మీరు ఒకటి రాసుకోవచ్చు, తర్వాత నైట్ అండ్ టియర్లీ ఒకటి కూడా మీరు రాసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను మీకు ఆన్సర్స్ పీడిఎఫ్ కానీ లేక జనరల్ ఇలాగే వాట్సాప్ నుండి కానీ ఎలాగైనా షేర్ చేద్దాం ఉన్నాను. దాన్ని కూడా మీరు గమనించండి. ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యండి, బాగా రాయండి. ఎగ్జామ్స్ అనేటువంటివి 20వ తారీఖున అంటున్నారు ఈ నెలలోనే. ఈ నెల వచ్చేటప్పటికి జూలై నెలలో నుండి ఈ మంత్లో 20 తర్వాత అంటే దగ్గర 25th అలాగా జరిగే అవకాశం అయితే ఉంది. బాగా ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్త పడండి, మంచి మార్క్స్ సంపాదించాలని కోరుకుంటున్నాను.